కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళు జనరల్ గా ఏమనుకుంటారు అంటే మనము ఎన్ని ట్రేడ్స్ తీసుకుంటామో అన్ని ట్రేడ్స్ లో మనం సక్సెస్ అవుతేనే ప్రాఫిట్ లో ఉంటాము, లేకపోతే మనము లాస్ లోకి వచ్చేస్తామని చెప్పేసి అనుకుంటారు. సో ఇది నిజం కాదు. మీరు ఎన్ని ట్రేడ్స్ అనేది తీసుకోండి, జస్ట్ అందులో 50% ట్రేడ్స్ కనుక సక్సెస్ అవుతే మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. కానీ మీరు రిస్క్ మేనేజ్మెంట్ అనేది పాటించాలన్నమాట. కాబట్టి మనం ఈ వీడియోలో రిస్క్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అని డీటెయిల్ గా తెలుసుకుందామండి. దీని ద్వారా మీరు ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదో తెలుసుకోవచ్చు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నేను ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా కష్టమైతే ఉంటుందండి. అన్ని నేను ఒకరిని చేసుకోవాలి. మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే ఒక హైప్ అనేది నాకు ఎంతో బూస్టప్ అయితే ఇస్తుందండి. తప్పకుండా మీరందరూ కూడా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో ఇది మీరు క్లియర్ గా వినండి, ఓకేనా? ఏడు చూడండి. ఇన్వెస్ట్మెంట్ 1 lakh రూపీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ట్రేడింగ్ చేయడానికి మీ దగ్గర 1 lakh రూపీస్ ఉన్నాయనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గా అనమాట, ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ట్రేడ్స్ 20 ఇచ్చాను. అంటే రోజుకి ఒక ట్రేడ్ అనమాట. మనకు వీక్లీ 5 days ట్రేడింగ్ ఉంటుంది కాబట్టి 5 into 4 20 ట్రేడ్స్. నెక్స్ట్ వచ్చేసి రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. నేను ఇక్కడ 1:2 ఇచ్చాను. సో రిస్క్ 1 రూపీ, రివార్డ్ 2 రూపీస్. ఇది దాని మీనింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, 1000 రూపీస్ మీకు రావాలి. టార్గెట్ హిట్ అయితే మీకు 2000 రూపీస్ రావాలి. మీరు ఈ విధంగా ట్రేడింగ్ కనుక ప్లాన్ చేసుకుంటే దాన్ని మనము 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. పోతే 1000 రూపీస్, వస్తే 2000 రూపీస్, ఈ విధంగా అనమాట, ఓకేనా? తర్వాత ఇక్కడ చూడండి, టార్గెట్ హిట్, తర్వాత స్టాప్ లాస్ హిట్. స్టాప్ లాస్ హిట్ అయితే మనకు లాస్ వస్తుంది, టార్గెట్ హిట్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు టోటల్ గా ఇక్కడ 20 ట్రేడ్స్ ఉన్నాయి కదా పర్ మంత్. ఓకే, ఇక్కడ నేను 10 ట్రేడ్స్ తీసుకుంటాను. టార్గెట్ హిట్ 10 ట్రేడ్స్, స్టాప్ లాస్ హిట్ 10 ట్రేడ్స్. అంటే 50% ట్రేడ్స్ లో మనము సక్సెస్ అయినాము, 50% ట్రేడ్స్ మనము ఫెయిల్ అయినాం. అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ చూడండి, ఓవరాల్ ప్రాఫిట్ అండ్ లాస్ మీకు 10,000 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉంటారు. లేదు, ఇక్కడ నేను టార్గెట్ వచ్చేసి 8 ఇస్తాను, స్టాప్ లాస్ హిట్ 12 ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే 20 ట్రేడ్స్ లో 8 ట్రేడ్స్ లో మాత్రమే మీరు సక్సెస్ అయినారు, 12 ట్రేడ్స్ లో మీకు లాస్ వచ్చింది. అయినా కూడా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు, 4000 ప్రాఫిట్ లోనే ఉంటారు. తర్వాత ఇక్కడ మనం 7 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. అవుట్ ఆఫ్ 20 ట్రేడ్స్ లో 7 ట్రేడ్స్ లో మీకు ప్రాఫిట్ వచ్చింది, 13 ట్రేడ్స్ లో మీకు లాస్ వచ్చింది. అయినా కూడా మీరు ప్రాఫిట్ లోనే ఉంటారు. అలా కాకుండా మనం ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మీరు లాస్ లో ఉంటారు. 20 ట్రేడ్స్ లో మీరు ఓన్లీ జస్ట్ 60 ట్రేడ్స్ లో మాత్రమే ప్రాఫిట్ వచ్చింది, మీకు రిమైనింగ్ 14 ట్రేడ్స్ లో లాస్ వచ్చింది. ఆ పర్టికులర్ ప్లేస్ లో మీకు 2000 రూపీస్ లాస్ వస్తుంది. దీనికి ఎక్స్ట్రాగా మనకు ఛార్జెస్ కూడా పడతాయి అన్నమాట. సో ఇక్కడ మనం 10 తీసుకున్నాం అనుకోండి, 20 ట్రేడ్స్ లో 10 ప్రాఫిట్ 10 లాస్. ఇది బెస్ట్ కేస్ అనమాట. జస్ట్ 50% ట్రేడ్స్ మీరు సక్సెస్ అయ్యే విధంగా చూసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే మనము ఎన్ని షేర్స్ కొనాలి కదా. సో ఇక్కడ చూడండి, మీరు స్టాక్ ప్రైస్ ఇచ్చాను, స్టాప్ లాస్ ఇచ్చాను, నంబర్ ఆఫ్ షేర్స్ ఇచ్చాను, టార్గెట్ ప్రైస్ ఇచ్చాను, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టాక్ ప్రైస్ వచ్చేసి 408 రూపీస్ ఉంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ గా 408 రూపీస్ ఉన్నాయి అనుకుందాం. స్టాప్ లాస్ మీరు 404 పెట్టారు, అంటే ఒక 4 పాయింట్స్ మీరు స్టాప్ లాస్ పెట్టారు అనుకుందాం. ఆ పర్టికులర్ ప్లేస్ లో మీరు ఓన్లీ 250 షేర్స్ మాత్రమే కొనాలి. ఎందుకు? మీకు 1000 రూపీస్ లాస్ రావాలి కాబట్టి ఓన్లీ 250 షేర్స్ మాత్రమే కొనాలి. మీరు 408 కి ఎంట్రీ ఇస్తే గనక టార్గెట్ వచ్చేసి 416 వరకు మీరు వెయిట్ చేయాలి. 416 మీరు టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ గా 323 తీసుకుందాం. ఇది బయింగ్ ప్రైస్ అనమాట. స్టాప్ లాస్ నేను ఇక్కడ 320 పెడతాను, ఒక 3 పాయింట్స్. ఈ పర్టికులర్ ప్లేస్ లో మనం ఎన్ని షేర్స్ కొనాలి? 333 షేర్స్ మనం కొనాలన్నమాట. 323కి మీరు ఎంట్రీ ఇస్తే టార్గెట్ వచ్చేసి 329 అంతవరకు మీరు వెయిట్ చేసి మీ టార్గెట్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవచ్చు. ఈ విధంగా మీరు నంబర్ ఆఫ్ షేర్స్ కూడా క్యాల్కులేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ మనము 500 రూపీస్ తీసుకుందాం. సో ఒక స్టాక్ 500 రూపీస్ ఉంది. స్టాప్ లాస్ వచ్చేసి నేను 495 తీసుకుంటాను, ఒక 5 పాయింట్స్. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ ప్లేస్ లో ఓన్లీ మనము 200 షేర్స్ మాత్రమే కొనాలి. టార్గెట్ వచ్చేసి 510 రూపీస్. మీరు 500 కి కొంటారు, 510 రూపీస్ టార్గెట్ పెట్టుకుంటారు. ఇది నేను 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను స్టాప్ లాస్ ఎంత తీసుకున్నానంటే మన దగ్గర ఎంతైతే క్యాపిటల్ ఉందో అందులో 1%, టార్గెట్ 2% అనమాట. ఈ విధంగా సపోజ్ మీ దగ్గర ఇక్కడ 1 lakh కాకుండా 50,000 రూపీస్ ఉంది అనుకోండి, ఇక్కడ మీకు స్టాప్ లాస్ 500 వచ్చేస్తుంది, టార్గెట్ 1000 రూపీస్. ఈ విధంగా మీరు మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా స్టాప్ లాస్ మీరు ఎంత పెట్టుకోవాలి, టార్గెట్ ఎంత పెట్టుకోవాలి సెట్ చేసుకోవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మీ దగ్గర ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అందులో జస్ట్ 1% మాత్రమే మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇది బేసిక్ రూల్ అనమాట. సో మీరు కనుక ఈ విధంగా ట్రేడింగ్ చేస్తే జస్ట్ 50% ట్రేడ్స్ మీరు సక్సెస్ అయినా సరే ప్రాఫిట్ అని ఉంటారు. కాకపోతే మీరు కరెక్ట్గా చేసుకోవాలన్నమాట. మీరు ఎక్కడ ఎంట్రీ ఇస్తున్నారు, ఎంత స్టాప్ లాస్ పెట్టారు, మీకు ఎంత టార్గెట్ వస్తుంది,
మీ టార్గెట్ వస్తుంది కదా, అది 1:2 ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్పుడు మాత్రం మేము ట్రేడ్ తీసుకోవాలి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.